హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ బ్యాగ్. ఈరోజు మనం తెలుసుకుందాం టుమారో ఓపెన్ అయ్యే రాజ్పుతాని స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ ఐపీఓ గురించి. ఈ కంపెనీ 1991లో గుజరాత్లో ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ చేసిన వారు రామ్ చరణ్ తంబి, ఓం ప్రకాష్ అగర్వాల్ గారు. అయితే 8 years తర్వాత ఈ కంపెనీ కొద్దిగా లాస్ రావడంతో లాల్ మెహత్ శంకర్ బాబ్ గారు 2006లో ప్రాఫిట్కు తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసి బిల్లెట్స్, ఫోర్జిన్ ఇంగర్స్, రోలింగ్ బ్లాక్ బర్స్. వీళ్ళది B2B బిజినెస్, లైక్ హోల్సేల్ టు హోల్సేల్. ఈ కంపెనీ మన ఇండియాలోనే కాక ఇతర 9 కంట్రీస్లో బిజినెస్ చేస్తుంది. రెవెన్యూ విషయానికి వస్తే ఇండియాలో 99% ఇండియా నుండి, మిగతా 9% ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తుంది. మీకు తెలుసా, మన ఇండియా వరల్డ్లో స్టీల్ యూజ్ చేసుకోవడంలో 2nd ప్లేస్లో ఉంది, ప్రొడ్యూస్ చేయడంలో 3rd ప్లేస్లో ఉంది. ఈ కంపెనీ ఫైనాన్స్ విషయానికి వస్తే CAGR 23%, రెవెన్యూ 0.82%, EBITDA 30%, డెప్ట్ ఈక్విటీ రేషియో 0.49%. అంటే ఈ కంపెనీకి అప్పులు తక్కువ ఉన్నాయి. ఈ కంపెనీలో IPO అప్లై చేసుకోవడానికి ఈ నెల 9 to 12 వరకు అవైలబుల్గా ఉంటుంది. మినిమం అప్లికేషన్ అమౌంట్ 30,420 రూపీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఈ IPO అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ వీడియోని జస్ట్ ఒక రెఫరెన్స్గా తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు యూజ్ అయ్యాయి అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక మన నెక్స్ట్ వీడియో, అసలు IPO అంటే ఏంటి, దీని పూర్తి డీటెయిల్స్ మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.